హాయ్ అండి. మేమైతే సూలూరుపేట దగ్గర నేలపట్టుకెళ్ళాము. నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు కదా, మేము ఆంధ్ర వెళ్ళామన్నమాట. మేము రిటర్న్ గోవాకి వచ్చేసి దరిదాపు 2 వీక్స్ పైనే అవుతుంది. కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. మేము వెళ్ళింది వచ్చేసి కరెక్ట్గా 2 రోజుల ముందు, ఫ్లెమింగో ఫెస్టివల్కి 2 రోజుల ముందన్నమాట. సో ఇక్కడైతే ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. మేము వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు ఎంట్రెన్స్లోని జింకలు ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు జింకలు, ఫస్ట్ టైం చూశాను. ఆ వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, ఫోన్ ప్రాబ్లం ఉందన్నమాట. సో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. కానీ లాస్ట్లో ఫొటోస్ అయితే యాడ్ చేశాను. జింకలు చాలా ఉన్నాయన్నమాట. సో నడిచి వెళ్తూ ఉన్నాము. తెలుసు కదా, ఇక్కడ నేలపట్టికి మనకి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి పెద్ద పెద్ద పక్షులు వస్తాయి అని చెప్పి, రకరకాల కొంగలు అన్నీ కూడా. సో అందుకే అన్నమాట ఇక్కడ చాలామంది ఉన్నారు. మేమైతే చూడడానికే వెళ్తూ ఉన్నాము. ఇది ఫస్ట్ వ్యూ అన్నమాట మేము చూసింది. ఇప్పటి వరకు జస్ట్ నడిచి వస్తూ ఉన్నాము. అక్కడక్కడ ఇమేజెస్ ఉన్నాయి, ఆ పక్షి పేరు, అది ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి, కానీ చూడలేదన్నమాట. ఇది ఫస్ట్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఒక దగ్గర ఆగాము. ఆ వ్యూ అన్ని చూడడానికి ముందే ఒక దగ్గర ఆగామన్నమాట. అక్కడ ఈమె జాంకాయలు అమ్ముతూ ఉంది. నన్ను అడిగితే ఈమె దగ్గర జాంకాయలు కొనే కంటే బయట యాపిల్స్ కొనడం మేలు, అంత దారుణంగా చెప్తుందన్నమాట ప్రైసెస్. ఫస్ట్ ఏమంటే ఒక బస్తా అయిపోయి వచ్చింది ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఈమె దగ్గరికి. అప్పుడు అడిగితే 20కి 3 ఇచ్చేస్తా అనింది. ఇదే లాస్ట్ అయిపోయింది వెళ్ళిపోతున్నా అని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రౌండ్ స్టార్ట్ చేసింది. ఒక్క కాయ 30 రూపాయలంట. చూసారా, ఇది ఇంకొక వ్యూ అన్నమాట. నాకు వీడియో ఎడిటింగ్కి అంత ప్రాపర్గా రాదు. ఇప్పుడు వీడియో తీస్తూ ఉంటే మధ్య మధ్యలో మ్యూజిక్ పెట్టేదాన్ని. ఇంతకుముందు ఫిల్మోరాగో యాప్ వాడేదాన్ని. ఇప్పుడు అది సరిగా లేదనమాట. అంటే నాకు సరిగా వాడడం తెలియట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మ్యూజిక్ ఏదైనా యాడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది. సో అందుకని చెప్పేసి మ్యూజిక్ ఏమీ వాడట్లేదు. ఈ చెట్టు అది పడిందో లేదంటే వీళ్ళు వంచారో కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఈ చెట్లు కూడా ఇట్లా నాకు తెలిసి వీళ్ళే వంచుంటారు అనుకుంటున్నాము, ఎందుకంటే ఆర్చ్ లాగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. మేము నడిచి పోకుండా గమ్ముగా నేను రకరకాల ఐడియాస్ ఇస్తున్నాను అనమాట. వీళ్ళు దీన్ని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు టూరిజం ప్లేస్గా అట్లాగా అని చెప్పేసి. ఎందుకంటే సైడ్లో ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి, ఏం కనిపించట్లేదు, ఏదో ఒక్క దగ్గర ఉందంతే వ్యూ పాయింట్. సో అట్లాగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఏంటంటే ఇక్కడ ఈ సైడ్స్లో ఉండే చెట్లు కొట్టేసి మంచిగా గ్రిల్స్ అన్నీ పెట్టేస్తే సెక్యూరిటీకి బాగుంటుంది. ఇంకా ఎండ పడకుండా పైన అది గ్రిల్స్ పెడతారు కదా, ఇంకా పైన కొన్ని అల్లే క్రీపర్స్ ఉంటాయి కదా, వాటిని అల్లించేస్తే నీడగా ఉంటుంది. ఇంకా చూడడానికి అందరికీ బాగుంటుంది. ఇక్కడ గ్రిల్స్ ఉంటాయి, ఇట్లా చెట్లు ఏమి అడ్డం ఉండదు కదా అని చెప్పేసి ఇట్లా ఏవేవో మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము. ఎవరు మాట్లాడలే, నేను చెప్పాను. ఇంతకు ముందు చూసిన ఆ సైడ్ అంతా కూడా వైట్ కలర్ అనమాట, ఫుల్ వైట్ ఉన్నాయి, అక్కడక్కడ బ్లాక్ ఉంది. అంటే ఈ పక్షులు ఇక్కడ ఎక్కువగా బ్లాక్ కలర్ పక్షులు ఉన్నాయన్నమాట. కొన్ని అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఒకటైతే నోరు తెరిచింది, ఎంత పెద్దగా ఉండిందో. అవన్నీ వీడియోలో క్లారిటీగా లేదు, మనం జూమ్ చేస్తే ఏమంటే క్లారిటీ రావట్లేదు వీడియో. సో అదన్నమాట ప్రాబ్లం. మేము ఇక్కడ నించొని చూస్తూ ఉంటే ఇక్కడ వాటర్లో ఒక చేప ఉందన్నమాట. అది చచ్చిపోయింది అని చెప్పేసి మేము అన్నాము, కానీ మా వారు ఇంకా మా మరిది అది చనిపోలేదు, బ్రతికే ఉన్నట్లుంది అని చెప్పి వాళ్ళు. మేమేమంటే చనిపోయింది అని చెప్పేసి. సో మొత్తానికి అది చచ్చిందో బతికిందో మనకెందుకులే అని చెప్పి వదిలేసాము. జూమ్ చేస్తే క్లారిటీ రావట్లంతా. కాళ్ళ
అన్ని రకాల పక్షులు కలిసి ఉన్నాయి ఇక్కడ. కొన్ని పక్షులు బ్లాక్ వైట్ మిక్సప్ అయి ఉన్నాయి, వాటి కాళ్ళు తెల్లగా ఉన్నాయి. సేమ్ అట్లాగే ఉన్నాయి కొన్ని, వాటి కాళ్ళు ఎల్లోగా ఉన్నాయి. అంటే రెండు ఒక బర్డ్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అవి. రెక్కలు చూడడానికి అక్కడ చెట్టు మీద అన్ని తెల్లగా ఉన్నట్టున్నాయి. ఆ తెల్ల దాంట్లో కూడా ఒకటి కొన్ని ప్యూర్ వైట్గా ఉన్నాయి, కొన్ని కొంచెం ఎల్లో కలిసినట్టు మడ్డిగా ఉంది. దాని మొక్కు చూడు ఎంత ఉందో, ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ గాలి, చల్ల గాలి ఎంత బాగుందో. పొలాల వల్ల ఇదంతా. ఈ గాలికి ఇక్కడ బ్యాంబూ చెట్లు ఉన్నాయి అనమాట. ఈ ఆకులు చేసే సౌండ్ కూడా చాలా బాగుంది. ఇది ఇంకొక వ్యూ పాయింట్ అన్నమాట. డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ 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 అది వచ్చేసి మొత్తం మట్టితో చేస్తున్నారు. చాలా బాగుంది. నేలపట్టు దగ్గర చూసి అయిపోయిన తర్వాత ఈవినింగ్కి అటకాని తిప్ప వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మట్టితోటి ఆర్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని రోజులు పట్టింది అంటే ఆ రోజు పొద్దున్న నుంచే స్టార్ట్ చేశారంట. ఇప్పుడు వర్షం పడితే ఏం చేస్తారు అని అంటే, ఏం చేస్తాం ఇంకా పోయినట్లే మొత్తం అని అన్నారు. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక దగ్గర వేరే పని ఉందని చెప్పి అంటూ ఉన్నారనమాట. ఇక్కడ అటకాని తిప్ప దగ్గర ఏదంటే ఆ బర్డ్ ఉండి ఆ బర్డ్కి సంబంధించిన సౌండ్ వస్తుందంట. అక్కడ మనకి బటన్ ఉంటుంది, వస్తే మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. ఏమంటే వీళ్ళు ఈ ఫెస్టివల్ ప్రిపరేషన్లో ఉండడం వల్ల అన్నీ ఇంకా బొమ్మలు అవి బయట పెట్టి వాటికి రంగులు వేయడము, సో అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. మేమేం చూడలేదు ఇక్కడ, జస్ట్ వచ్చి ఇట్లా చూసి వెళ్ళిపోయాము. లోపల స్టాచ్యూస్ ఒరిజినల్గా అయితే ఉంటుంది. ఇవన్నీ రంగులేసి లోపల పెడతారేమో. రియా కమ్ స్టాండ్ హియర్, స్టాండ్ దే, స్టాండ్. జెర్రీ లాగా ఫ్లెమింగో ఫెస్టివల్కి ఇదంతా కూడా రెడీ చేస్తున్నారంట. సో ఇప్పుడైతే చూడడానికి ఎవరిని అలో చేయట్లేదు, వీళ్ళు మొత్తాన్ని రెడీ చేసుకుంటున్నారు. మేము నేలపట్టు నుంచి ఈ అటకాని తిప్పకి వచ్చేటప్పుడు మధ్యలో పులికాటు సరస్సు ఉందన్నమాట. ఇంకా అక్కడ కొన్ని పక్షులు ఉన్నాయి. ఆ ఫొటోస్ని కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా జింకల్ని కూడా పెడతాను, వాటిని కూడా పెడతాను చూడండి. ఇదే అనమాట ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ ఉంటే ఇక్కడ ఉందన్నమాట ఈ కొంగ ఒకటి, చూడు దాని వెనకాలే దాక్కుంటా ఉంది. అది ఆరెంజ్ షేడ్ అనుకున్నాం కానీ అది పింక్ షేడ్ దానిపైన ఉండేది. ఇట్లుంది పెద్ద పెద్దది.